వంకాయ పిండి ఇగురు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, రవ్వ పిండి, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పసుపు, ఉల్లిపాయలు, మెంతిపిండి, ఎండుమిరపకాయలు, ఉప్పు, కరివేపాకు, నూనె, గార్నిష్ కోసం కొత్తిమీర. వంకాయ పిండి ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి బియ్యపిండి 1 కప్పు వేసి అర టీ స్పూన్ మెంతిపిండి వేసి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించి చల్లార్చుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసిన వాటర్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 5 టీ స్పూన్ల నూనె వేసి కాగాక 1 టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆవాలు, కట్ చేసిన 1 ఎండుమిర్చి వేసి పోపు వేగాక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి కొద్దిగా నీరు పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు వేయించిన బియ్య పిండిలో చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి గ్రైండ్ చేసి మగ్గిన వంకాయల్లో వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత దీనిపై కొత్తిమీర జల్లాలి. అంతే, వంకాయ పిండి ఇగురు రెడీ.